నాది బిడ్డి కూడా వెళ్ళిపోయింది మహారాజ్. అరే అల్లా ఎట్లా ఉన్నావు? నీకు తిరిగి తిరిగి నాకు నడువు పడిపోయింది మహారాజ్. నెయ్యి పట్టుకోమంటావా? ఆ మాట నాది పట్టుకోమంటే దారి కట్టంగా పట్టుకున్నావు. అరే మహారాజ్ మాకు దున్నపోతు కొట్టినట్టు కొట్టావు. అరే మీకు చిండు పుట్టు మర్యాదగా మాట్లాడు. అరే నీకు పుణ్యం పుట్టు అని చెప్తుంది. పుణ్యమా? అది చెప్తుంది మాకు. సరేగాని నేను దారి కట్టంగా పడుకున్నావు ఏంది ఇక్కడ? అది కొడుకు కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ పండుకున్నా మహారాజ్. అంటే నీ కొడుకు ఆగిపోయింది. అరే నాది ఇంటి నుంచి వెళ్ళిపోయాడు మహారాజ్. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు? అరే నాది ఇంటి నుంచి వెళ్ళిపోయాడు మహారాజ్. అంటే కాలం వెళ్ళిపోయినా పోయాడు. అరే అంత పెట్టావు నాది పెట్టాలి. అరే నాది కడుపు పుట్టిన పెట్ట ఇంటి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి నీకు మాకు ఎంత పెట్టావు? అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు వెళ్తాయా? అరే అది తెలిసే నీకు వెళ్తాయి, నాకు తెలుసా నీకు వెళ్తాయి. మరి ఎట్లా కలిసి అసలు? అరే ఎట్లా తిరిగి తిరిగి నాకు నడుము పట్టింది మహారాజ్. అరే ఎక్కడికి హైదరాబాద్ కి వెళ్ళా మహారాజ్. అక్కడ చూసా మహారాజ్. అక్కడ చూసి ఎక్కడ చూసా నాది బేట కనబడలేదు మహారాజ్. అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళా మహారాజ్. అక్కడ చూసా మహారాజ్. అక్కడ చూసి ఎక్కడ కనబడలేదు మహారాజ్. అరే అక్కడ నుంచి నల్గొండ చూసా మహారాజ్. అక్కడ ఉన్నారా? అరే లేదు మహారాజ్. అరే అక్కడ నుంచి నీది అమ్మ ఊరు వచ్చా మహారాజ్. మాది అమ్మ ఊరా? అరే నీది అమ్మ ఊరు వచ్చా మహారాజ్. మాది అమ్మ ఊరు వెళ్తాయా? అరే ఇది పల్గా ఉంది, ఇది మాకు ఎంత చెప్తి. అరే నీది అమ్మ ఉంది, కొండ మీద అమ్మ ఉంది చూడు. అరే బండి చక్రం పెట్టుకొని ఉంది చూడు మరా. కనకదుర్గమ్మా? అది మరా అక్కడ చూసా మరా. తిరిగి తిరిగి వచ్చా మరా. నంద్యాలు వచ్చా మరా. నంద్యాలు పోయావు? అక్కడి నుంచి నంద్యాలు పోయావు? నంద్యాలు వెళ్ళా మరా. అరే అక్కడ తిరిగి తిరిగి చూసా మరా. అక్కడ కనబడలేదు మరా. అక్కడ నుంచి మాకు యాత్రి రాలేదు మరా. అక్కడికి వెళ్ళా మరా. అరే మీకు రాశి వస్తాయి. అరే మీకు ధాన్యం చెప్పి రాశి వస్తాయి. అరే ఇంత పొడుగు పెట్టి ఇంత ఎడలు పెట్టి దాన్ని పెట్టి చూతా చూడు మరా. మానిక దాన్ని సగం చేయమరా. దాన్ని సగం చేస్తే ఏముంది? తవ్వా తవ్వాది ఎవ్వ మాకు మాట వచ్చింది మరా. దీన్ని కంగారు పడకుండా మరా, జర కోపం చేసి మాట మరా. అరే దాన్ని సగం చేయి మరా. దాన్ని సగం చేస్తే సోడా. అరే సోడా మీకు జర టుకడా చేయి మరా. కట్టున్నా నీ దగ్గర? అరే ఇది మాకి ఫాలో చేస్తాయి. మతం కింద ఏమంటే తొగడదేమంటే అరే జర కోపం చేయి మరా. జర టుకడా చేయి మరా. దాన్ని సగం చేస్తే ఏముంది? అంటారా? దగ్గరికి వచ్చావు మరా. దాన్ని టుకడా చేయి మరా. అన్ని తుగడ చేసేదాన్ని అర్థమైంది చెప్తారు. ఇది పాల్గాలా ఉంది, దీనికి ఎంత అరే దీన్ని చెప్పకపోతే మాది బేట దాడ చెప్పండి. దీనికి మంచి అరే మాకు ఎల్లతో మాట్లాడుతున్నా. మాది బేట దాడ చెప్పు అర్థమయ్యేది చెప్తాయి. సరే చెప్తుంది నాకు. దాన్ని తుగడా చేస్తే యుద్ధ ఇద్దరు ఎలా మహారాజ్. ఇద్దరు ఎలా మహారాజ్. అక్కడ చూసా మహారాజ్. తిరిగి చూసా చెప్పడానికి ఇంత రామాయణం అనమాట. మాకు తెలియదు మహారాజ్. నీకు చెప్పాం మహారాజ్. అది అక్కడ తిరిగి చూసా మహారాజ్. అక్కడ ఉన్నారా? అక్కడ లేదు మహారాజ్. అదే అక్కడ నుంచి కొండ మీద కొండ మొత్తం తిరిగి చూసా మహారాజ్. ఆయనకి మీకు పడదే తిరిగి ఉన్నాడని చూసా మహారాజ్.
ఆహా. అక్కడికి వెళ్ళి చూసాం మరా ఆ. అక్కడ లేదు మరా ఆ. సరే అక్కడ నుంచి తిరిగి ఓంగో అరే మరా సరే ఇది ఏమి మాది చెప్తే ఇది చెప్తే సరే ఒంగో అరే ఒంగోవాలండి సాయిబా సరే మీకు జిల్లా ఉంది చూడు మరా అది చెప్తే మాకి ఒంగోలు జిల్లా అక్కడికి వెళ్ళాం మహారాజ్ అక్కడ తిరిగి చూసాం మహారాజ్ అక్కడ కనబడలేదు మహారాజ్ అక్కడ కూడా లేడు మహారాజ్ ఆ. సరే అక్కడ నుంచి మాది అల్వాల్ పాడు వచ్చా మహారాజ్ అది మాది ముత్తాత గారు ఊరు మహారాజ్ మీ దాయాలు ఉన్నారు అక్కడ అది మహారాజ్ ఆ. అక్కడ మాకు 2 రోజులు బాగా పెట్టారు మహారాజ్ బాగా తిన్నాం మహారాజ్ అదే అక్కడ ఉండి మీది కొండ కింద ఊరు వచ్చాం మహారాజ్ అది అక్కడ ఇంకో ఊళ్ళో మీరు దాయాలు ఉన్నారే అదే మీ తలపాడు వచ్చా మహారాజ్ అరే మీ పాపం చేస్తాయి మా మీద అరే మేము చెప్తే మీకు ఇచ్చేస్తాయి అదే నా తలపాడింది అరే మీకు తలపాడు తెలియదు మహారాజ్ నో తలపాడు వచ్చావా అక్కడ నుంచి చూసామారా అక్కడ గడ్డ కనబడలేదు అక్కడ నుంచి మీది దుక్కుపాడు వచ్చా మహారాజ్ దుక్కుపాడు మహారాజ్ अरे ये हमारी की होती मछली तेरा सा भाषण के अरे मारी बताओ మరి దుగ్గుబాటు సాయిబా अरे मारी कैसे होती हो महाराज अरे ना तो कैसे ना महाराज దుగ్గుబాటు అంటే దగ్గుబాటు వెళ్ళారా कैसे होता महाराज అక్కడ నాకు 2 బామ్మతి ఉంది महाराज అబ్బో 2 బామ్మతి 2 బామ్మలు ఉన్నారు అది నాకు 3 రోజులు బాగా పెట్టాను महाराज బాగా తిన్నాను महाराज గట్టని కొడుకు కనపడలేదు పర్లేదు అరే అది అంటావు దిగి 3 రోజులు అలిసిపోయినాక 3 రోజులు పెట్టాను महाराज మాకు పర్తి చేశారు महाराज అబ్బో ఇప్పటి చేశారు महाराज బాగా పొందుకున్నా महाराज అరే ఎక్కడి నుంచి వచ్చిందో నల్ల బర్రె వచ్చింది महाराज గట్టిగా పట్టుకుని महाराज అరే కుక్క పెట్టి ఏడ్చా महाराज మాకి కానీ అన్నాల నుంచి మేత లేదులే అరే మాకి అల్లకి చెప్పారు మాకి తల ఇచ్చారు महाराज పట్టి కొట్టాం అది వెళ్ళిపోయింది महाराज అరే అక్కడ నుంచి కొండ కింద వచ్చాం महाराज కొండ ముందు వచ్చేవారు महाराज వచ్చా महाराज అక్కడ లేడు महाराज అక్కడ నుంచి వచ్చి అరే ఇక్కడ మాది బేట కనబడదని చెప్తే అరే పలానా రాంపూర్ లో పోలీసులు డ్రామా చేస్తున్నారు అక్కడికి వెళ్ళు అని చెప్పారు महाराज అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం महाराज అది మీరు కనబడ్డారు महाराज జరా చెప్పండి महाराज మాకి సరే అది కథ వేస్తున్నారు చూడు ఆ అబ్బాయి చూడు అరే అది మొత్తం అది బేడ మొత్తం అది సరే ఆ అబ్బాయి చూడు అరే అది అచ్చా మొక్క అదే నాది బేట అచ్చా మొక్క అచ్చా అంటే అరే నాది అచ్చా అరే నాది సగం నాది బీబీ సగం నాకు అర్థమైంది చేస్తాయి సాయిబా నీది సగం నీ బీబీ సగం అయితే అటు ఇటు అనమాట నాది బేట అంతా ఉంటావు నీకు చుట్టూ రై సెలవై మాది బేట మాది అచ్చా బేట నోటితో మాట్లాడక అరే నేను చెప్తుంది కోపం చేయి మాకు అది బేట అచ్చా మేరా నువ్వే చెప్పావు కదా నాది సగం ఆ బీబీది సగం అని అరే నాది పుట్ట సగం నాది బీబీ పుట్ట సగం అది చెప్తుంది నాకు నువ్వు ఈ రారాటం నాకు వద్దు నాకు కడుపులు కొడబడాలంటే నేను ఎలా జరా కోపం చేసుకున్నా మాకు కాడా చెప్పు మరా సరే వీళ్ళు ఎవరు కాదు కాదు మరా సరే నేను ఇప్పుడు కన్నిమల్లపల్లి నుంచి వచ్చా ఎక్కడి నుంచి వచ్చా మరా చెప్పని సాయిబా చెప్పు మరా కన్నిమల్లపల్లి నుంచి వచ్చా అక్కడ ఉన్నారన్నట్టుగా తెలిసింది దారా జరా తీసుకోపో మరా సరే కంది మల్లయ్య పల్లె చూస్తారా కంది 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 మల్లయ్య పల్లె మల్లయ్య కంది అరే చెప్తే దాన్ని శుభ్ర చేసి చెప్పు మరా కంది కంది మల్లయ్య మల్లయ్య పల్లె పల్లె కంది మల్లయ్య పల్లె కంది మల్లయ్య పల్లె అది చెప్పు మరా తెలుసు అక్కడ ఉన్నారని సంగతి తెలిసింది మరి నాకు ఏమి ఇస్తావు ఇది తొడకు ఇది పక్క పుట్ట మహారాజ్ కొట్టానంటే పళ్ళు రాదు అరే నీకు పక్క పుట్ట అంటే మాది కోపం చెప్తాయి అరే నీది పక్క ఉన్న కడుపు కొడతామని చెప్తుంది మాకు కడుపు కొడతావా అది చెప్తుంది మరి ఆ మాట చెప్పు పక్క కొడతానంటే అరే నీది అట్లా అర్థమైంది మహారాజ్ ఒక్క కడుపు కొడితే నేను నీకు చెప్పను అరే నీకు తల పుట్ట మహారాజ్ అరే నీకు తల పుట్ట మహారాజ్ నాకు చెప్పాను నీకు అరే ఇవి కోపం చేస్తాయి అరే నీది తల కింద దిండు పుట్ట అని చెప్తుంది మాకు తల కింద దిండు కొడతావా అది చెప్తుంది నాకు అట్లయితే సరే తీసుకెళ్తా కానీ నాకు డబ్బులు లేవు చాలా దూరం వెళ్ళాలా మరి ఎట్లా వెళ్ళాలా
నాకి గుట్కా బండి ఉంది మహారాజ్ జట్కా బండి ఉంది మహారాజ్ అంటే గుర్ర బండా అది మహారాజ్ గుర్ర బండి ఉందా అది ఉంది మహారాజ్ నాన్నే తీసుకెళ్తావా తీసుకొస్తా మహారాజ్ నాన్నే తీసుకెళ్తావా అరే నువ్వు ఎక్కువ మహారాజ్ అప్పుడే భయం సాయిబా అరే నాకు ఎక్కువ మహారాజ్ నాకు చూపిస్తా నాకు దడక అబ్బో మహారాజ్ జర కోపం చెయ్యి జర ముందుకురా జర ముందుకురా నాకు కూర్చోపట్టుకో అరే నాది బండి కూర్చోపట్టుకోని చెప్తుంది నాది బండి కూర్చోపట్టుకోమని చెప్తుంది నువ్వు రకరకాల మాట్లాడుతున్నావు ఏరా ఇది నేను ముందకన్నా భయం నేను అడిగే అరే ఇది రేపు చింతా పడుకుంటారు కోపం జర ముందుకురా జర ముందుకురా అది గొట్టం పట్టుకో అరే నాది కోపం చేస్తాయి అది కట్టి పట్టుకొని చెప్తుంది అదే ఇది ఇక కోడి కనుక అది కోడి కనుక కట్టి ఉంది మన అది పట్టుకొని చెప్తుంది వాము నా రాబోయే మహారాజ్